రన్నింగ్లో బస్ మీదకి వెళ్ళి కింద పడి ఆయనకి నెత్తికి దెబ్బ తగిలి బయట వాళ్ళతోటి పక్కల వాళ్ళతోటి కూడా మేము అడుక్కొని మా ఆయనకు హాస్పిటల్ చూపెట్టినాం పైసలు. కానీ ఇన్ని దినాలు కూడా ఎవ్వరు పట్టించుకునేందుకు చాలా బాధ అనిపిస్తుంది. పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ఇక్కడ మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి ఇక్కడికి ప్రజావానికి రావడం జరిగింది. వారు దేనికోసం వచ్చారు ఏందని వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు నరేష్ కుమార్, మా నాన్న పేరు శివశంకర్. మా నాన్న వచ్చేసి నాంపల్లి గాంధీ భవన్లో డ్యూటీ చేస్తుండే. చార్మినార్ బ్రాంచ్ కోఆపరేటివ్ బ్యాంకు నాంపల్లిలో డ్యూటీ చేస్తుండే. ఆయనకి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కి డైలీ అప్ అండ్ డౌన్ డ్యూటీ చేయడం వల్ల రన్నింగ్లో బస్ మీదకి వెళ్ళి కింద పడి ఆయనకి నెత్తికి దెబ్బ తగిలి కాల్ ఫ్రాక్చర్ అయింది సార్. దానివల్ల అతనికి డ్యూటీ చేసుకోలేక ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆయనకు ట్రీట్మెంట్ జరిగినాక కూడా అతనికి ట్రాన్స్ఫర్ చేయమని మేము మేడంకి పేరు వచ్చేసి ఇస్తారని మేడం డీసీఓ మేడం ఆ మేడంకి అడిగినాం. మేడం ఇట్లా ట్రాన్స్ఫర్ చేయండి మేడం అంటే కూడా మేడం ట్రాన్స్ఫర్ చేయలేదు. అయినా మేము ఒక దాదాపు 30 టైమ్స్ అని ఆఫీస్కి వచ్చినాము, కానీ ఆ డిపార్ట్మెంట్లో ఎవరు పట్టించుకోలేదు. దాని గురించి అని చెప్పేసి మేము ఇక్కడ సీఎం ఆఫీస్కి వచ్చినాము. వచ్చి ఇక్కడ కలిసినాక సార్ ఉండి ఏమన్నారంటే, సరే చూసిండు, ఇవన్నీ పేపర్స్ అన్నీ చూసినాక ఏమంటుందంటే సార్ ఉండి ఇప్పుడైతే కాదు, ఇది అయితే ఈ టైంలో అయితే జరగలేదు, ఇది చూద్దాం ఫ్యూచర్లో ఏమనంటే చూద్దామని అంటున్నారు. కానీ నాకు ఏదో చిన్న జాబ్ రావాలని, ఏదో అటెండర్ పోస్ట్ అని రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను సార్. ప్లీజ్, థ్యాంక్ యూ. నమస్తే సార్. మా బాబుకు ఏదన్నా ఒక చిన్న జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నా సార్. నాకు పరిస్థితి బాగాలేదు, మా ఆయన కూడా ఆరోగ్యం బాగాలేదు. మీరే ఏదో ఒకటి కల్పించేయాలని ఇది చేసుకుంటున్నా. నేను అన్నిసార్లు తిరిగిన కూడా మేడం పట్టించుకునిలేదు. మేము అన్నిసార్లు వానల దీనిలో నాని వచ్చినాం. నానుకుంటూ వస్తే కూడా ఏమో అమ్మ పోండ్రి అని అన్నది. కానీ ఇంకా ఏదో వచ్చిన కాడికి బయట వాళ్ళతోటి పక్కల వాళ్ళతోటి కూడా మేము అడుక్కొని మా ఆయనకు హాస్పిటల్ చూపెట్టినాం. పైసలు లేకుండా కూడా ఇచ్చిండ్రు పక్కల వాళ్ళు కూడా మాకు. మేము ఆఫీసులో కూడా అడిగితే కూడా ఇన్ని సాయం కూడా చేసి లేరు మాకు. కాకపోతే ఎవరు పట్టించుకోలేదు మా గురించి. వాళ్ళే కావాలని వాళ్ళే ఇచ్చిండ్రు, ఏదో చిన్న పోస్ట్ కావాలని మేము ట్రై చేస్తున్నాం, పట్టించుకోవట్లేదు మేడం. వాళ్ళు పట్టించుకోలేరు మాకు. వాళ్ళు మా సార్ వాళ్ళందరూ కలిసి కూడా పోయి ఇంటికాడ ఉండిపో అని అన్నారు. వాళ్ళే శ్రీనివాసరెడ్డి గారు, అజిమదీన్, ఇంకా అందరూ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, శ్రీనివాసరెడ్డి అందరు కలిసి మమ్మల్ని మా ఆయనని సతాయించిండ్రు. కింద పడిపోయిండు, బస్సు నుంచి సతాయించిండు అని చెప్పిండు, మందు దాపిండు, ఇవన్నీ ఏమేమో చేసిండు సార్. ఫిట్స్ వచ్చి పడిపోయిండు. ఈ నాయక చవితి అప్పుడు కూడా పడిపోయిండు. ఆయన పడిపోతే కూడా హాస్పిటల్కి మేడం తీసుకుపోయింది, జాయిన్ చేయించింది. 2 సార్లు కూడా చేయించింది ఆ మేడం. చేయించిన తర్వాత మాకు పిలిచింది, మేము కూడా వచ్చి తోలుకొని పోయినాం. ఇంకా నీ చేత కాదు, రివేజ్ పింఛన్ చేసుకో, సంతకం పెట్టు అని చెప్పింది. చెప్తే సరే అని పెట్టిండంట. మాకెందుకు చెప్పలేవు ఫ్యామిలీకి అని అడిగితే చెప్పలేదు, నేను చెప్పలేను, వాళ్ళు ఏమనలేరు, వాళ్ళు ఏం చెప్పొద్దన్నారు, నేను చెప్పలేను, నేను సంతకం చేసిన అని చెప్పిండు. దాంట్లో ఏ ఉద్యోగం చేసేదమ్మా ఆయన? డివిజనల్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పిండు మాకు సార్. ఆడిటింగ్ చేస్తున్నాం. మాకు సాయం కావాలని కోరుకుంటున్నాం, మా బాబు జాబ్ రావాలని కోరుకుంటున్నాం. ఇంకేమైనా సాయం చేస్తే, డబ్బుల గురించి సాయం చేస్తే మా భర్తకు చూపెట్టుకోవాలని అనుకుంటున్నాం అంతే సార్. కానీ ఇన్ని దినాలు కూడా ఎవ్వరు పట్టించుకునేందుకు చాలా బాధ అనిపిస్తుంది. మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి శివశంకర్ అనేటువంటి పర్సన్ ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉండే కొన్ని కాలక్రమేణా ఆయనకు 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితి జరిగిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. అనేకమంది ఈరోజు ఆ కుటుంబం కూడా అనారోగ్య సమస్యలతో ఆ కుటుంబం కూడా సతమతమవుతూ ఆర్థికపరమైన సమస్యలతో వాళ్ళ తండ్రిని కూడా చూయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే వారు కోరుకున్నటువంటి ఏదైనా
ఉద్యోగం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే కుటుంబం పోషించుకోవాలి కాబట్టి వారికి ఏదైనా ఒకటి జాబ్ కల్పించాలని చెప్పి అవుట్సోర్సింగ్ కిందనైనా సరే వారికి వాలంటీర్గా ఉద్యోగం అవకాశాలు కల్పించాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. రన్నింగ్లో బస్ మీదకి వెళ్ళి కింద పడి ఆయనకి నెత్తికి దెబ్బ తగిలి బయట వాళ్ళతోటి పక్కల వాళ్ళతోటి కూడా మేము అడుక్కొని మా ఆయనకు హాస్పిటల్ చూపెట్టినాం. పైసలు కానీ ఇన్ని దినాలు కూడా ఎవ్వరు పట్టించుకునేందుకు చాలా బాధ అనిపిస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.